ఎన్హెచ్ఎం కింద ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ ఆర్థిక పరిస్థితుల్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వివరించానన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంతో పాటు రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆరోగ్య మందిర్ భవనాల నిర్మాణానికి నిధులు కోరానని కేంద్ర మంత్రి కూడా సుముఖం వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల్ని కలిసిన సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరిస్తూ ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ఎన్డీఏ ప్రజాప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించడం జరిగింది. ఆ సందర్భంగా ఆరోగ్య శాఖ ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాళ్లని, గత 5 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖని బెస్ట్ పట్టించిన విధానాన్ని దాన్ని ఆదుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా 11 టీచింగ్ మెడికల్ కాలేజెస్ ఉంటే 6 మాత్రమే క్యాథ్ ల్యాబ్స్ ఉన్న విషయాన్ని వారికి గుర్తు చేస్తూ మిగిలిన 5 టీచింగ్ కాలేజీలకు కూడా క్యాథ్ ల్యాబ్స్ను మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. టెర్షరీ హెల్త్ కేర్ విషయంలో రాష్ట్రంలో గత ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరు చేసిన కర్నూలు, గుంటూరు తప్ప క్యాన్సర్కి సంబంధించి ప్రధానంగా టెర్షరీ కేర్ లేకపోవడాన్ని గుర్తు చేస్తూ మరికొన్ని టెర్షరీ కేర్ కేంద్రాలను మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఎన్హెచ్ఎం కింద వారు సానుకూలంగా స్పందిస్తూ ఎన్హెచ్ఎంలో ప్రొవిజన్ లేని కారణంగా ఇతర కార్యక్రమాల ద్వారా సంబంధించిన సెక్రటరీతో మాట్లాడి ఖచ్చితంగా మంజూరు చేస్తానని వారు కోరడం జరిగింది.